దర్శకరత్న మెగా డైరెక్టర్ డాక్టర్ దాసరి నారాయణరావు గారి పుట్టినరోజు సందర్భంగా, జయంతి రోజు సందర్భంగా ఈ నెల 5వ తారీఖున శిల్పకళా వేదికలో డాక్టర్ డిఎన్ఆర్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పి ఈ అవార్డ్స్ ఫంక్షన్ చేయబోతున్నారు. దీంట్లో ప్రముఖులకి అందరికీ కూడా, నిర్మాతలకి, సాంకేతిక నిపుణులకి, నటీనటులకి అందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడంతో పాటు, అలాగే దీనికి ఈ రోజున ముఖ్య అతిథిగా, ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా మన పరిశ్రమకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఆయన కూడా చాలా సంతోషపడ్డారు. దాసరి నారాయణరావు గారు నాకు మంచి ఫ్రెండ్ అయ్యా, ఆయన సినిమాలంటే కూడా నాకు చాలా ఇష్టం, తప్పకుండా వస్తానని చెప్పి మరి ఈ రోజున రాజకీయ నాయకులు రాయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఎవరు వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. అయినా సరే పర్టికులర్గా నేను వస్తానని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. వారు కూడా ఖచ్చితంగా వస్తారు. అందరూ కూడా ఆ రోజున సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ, అది అందరికీ ఆహ్వానం. ఇది ఎవరో కొద్దిమంది కోసమే ఆహారం, అవార్డులకు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఆహ్వానం కాదు. ఇది అందరికీ, తెలుగు చలనచిత్ర పరిశ్రమకి అందరికీ కూడా ఇచ్చే ఇన్విటేషన్ ఇది. ముఖ్యంగా దాసరి నారాయణరావు గారిని ప్రేమించే మనుషులందరూ కూడా, ఎందుకంటే ఇండస్ట్రీలో ఆయన చెయ్యని సేవ లేదు, ఆయనకి తెలియని విషయం లేదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నాను అని చెప్పి అన్నీ కూడా ఆయనే దగ్గరుండి ఎన్నో సమస్యలు పరిష్కరించిన గొప్ప వ్యక్తి. అలాంటి మహా వ్యక్తి పేరు మీద చేస్తున్నటువంటి ఈ అవార్డ్ ఫంక్షన్కి ప్రతి ఒక్కరు రండి. ఈ ఆడియన్స్ కూడా రావచ్చు, ఎవరైనా సరే, ఎవరికి కూడా ఇది లేదు, లిమిట్ లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా శిల్పకళా వేదికకి 5 గంటలక 6:30 ఈవినింగ్ 6:30కి శిల్పకళా వేదిక ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గురువుగారు దాసరి నారాయణరావు గారి బర్త్డే మే 4వ తారీఖు. ఆయన ఉన్నన్ని రోజులు, అంటే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చినాక 40 సంవత్సరాల దగ్గర మోర్ దెన్ 40 ఇయర్స్, 45 ఇయర్స్ ఆయన దగ్గర పని చేయించుకొని వాళ్ళు ఉన్నారు అంటే నేను నమ్మను. ఏదో ఒక చిన్న పనో పెద్ద పనో ఆయన దగ్గరికి వచ్చి కలవకుండా వెళ్ళిన వాళ్ళు నాకు తెలిసి ఇండస్ట్రీలో అప్పుడు 2017లో ఆయన పోయారు. అప్పటి వరకు కూడా ఆయన లాస్ట్లో యాక్చువల్గా పెద్ద యాక్టివ్గా లేకపోయినా కూడా ఆయనతోనే పనులు, ఆయన దగ్గరికే వెళ్ళేవారు. మేమందరం వెళ్ళేవాళ్ళం. అలాగే ఇండస్ట్రీలో చాలామంది కూడా వచ్చేవారు. సో మా తరానికి, మా తర్వాత తరానికి కూడా ఆయన మన వదిలిపెట్టి వెళ్ళేదాకా మన కోసం, మన పరిశ్రమ కోసం పనిచేస్తున్నారు. అట్లాగే ఒట్టి సినిమా పరిశ్రమ కదా, రాజకీయవేత్తలు కానీ, ఈవెన్ జర్నలిజంలో కానీ ఆయన వార్త పెట్టి అక్కడ జర్నలిస్టులుగా కూడా ఆయన పత్రికా అధిపతిగా కూడా చాలా పేరు తెచ్చుకున్నారు. సో ఇట్లా వివిధ శాఖల్లో ఆయన తెచ్చుకున్న పేరు, ఆయన చేసిన సేవలు, ఆయన నిష్పక్షపాతంగా ఆయన చేసిన ఎన్నో సమస్యల పరిష్కారాలు ఉన్నాయి. ఎన్నో ఈవెంట్లు చేశారు. సమాజంలో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఇండస్ట్రీతో అందరినీ సమీకరించుకొని చేసిన ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి, ఏ కెలామిటీ వచ్చినా కానీ. సో అలాంటి దాసరి నారాయణరావు గారి బర్త్డే ఆయన ఉన్నప్పుడు ఎప్పుడూ సెలబ్రేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆయన మన మధ్య లేరు, కానీ దాన్ని ఆనవాయితీగా కంటిన్యూ చేస్తున్నాం. మనం దర్శకరత్న డిఎన్ఆర్ అవార్డ్స్ అని 5వ తారీఖున శిల్పకళా వేదికలో చేస్తున్నాం. అలాగే మనకంటే ముందు డైరెక్టర్ అసోసియేషన్ వాళ్ళు కూడా చేస్తున్నారు. అంటే గురువుగారి బర్త్డే అందరూ చేసుకుంటున్నారు, చేసుకోకూడదని కాదు. సో దీనికి అందరూ వచ్చి, గురువుగారుతో సంబంధం ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కూడా, అసలు ఆయన ఎవరు, దాసరి నారాయణరావు ఎవరు అనుకునే వాళ్ళు కూడా రావాలి. చూస్తే ఒక 50 ఏళ్ల చరిత్ర అది. సినిమా ఇండస్ట్రీలో ఒక మైలురాయి. ఆయనే సాటి, ఆయన తప్ప వేరే నాయకుడు లేడు. అందుకే వాళ్ళ డైరెక్టర్ అసోసియేషన్ వాళ్ళు దాన్ని డైరెక్టర్స్ డే అన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఎవరు అనలేదు. సో అలాంటి దాసరి నారాయణరావు గారి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. మే 5వ తారీఖు శిల్పకళా వేదిక, సాయంత్రం 6 గంటలకి. చల్లగా ఉంటుంది, ఏసీ ఉంది. అందరూ రండి, అందరూ వచ్చి తప్పకుండా చూడండి. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇండస్ట్రీలో ఉన్న చాలామంది పెద్దవాళ్ళని సత్కరించుకుంటున్నాం ఆయన పేరు మీద. ఆయన 10 శాఖల్లో ఆయన నిష్ణాతుడు. ఆ 10 శాఖలకి లెజెండరీ అవార్డ్స్ ఇస్తున్నాం. మిగిలిన సినిమాలకి, సినిమా ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి కూడా సత్కరిస్తున్నాం. సో మీరు అందరూ వచ్చి ఈ ఫంక్షన్ సక్సెస్ చేయాలి. నో టికెట్స్, ఎవ్రీబడి ఈజ్ ఇన్వైటెడ్, ఆల్ ఆర్ ఇన్వైటెడ్. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ.
శతాధిక చిత్ర దర్శకులు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారి 77వ జయంతి సందర్భంగా ఎన్నెన్నో కార్యక్రమాలు చిత్ర పరిశ్రమలో జరుగుతున్నాయి. అంటే ఎవరికైనా ఒకరోజు జరుగుతాయి కార్యక్రమాలు, ఆ పుట్టినరోజు ఆ పర్టికులర్ డే రోజున జరుగుతాయి. కానీ దాసరి నారాయణరావు గారికి ఎవరికి ఆయన బ్రతికున్నప్పుడు ఎంత ఘనంగా జరిగామో అంతకంటే ఘనంగా ఈ రోజున ఆయన జయంతి వేడుకలు జరుగుతున్నాయి. అయితే 1వ తారీఖున ఈ రోజు నుంచే ప్రారంభమైంది. ఈరోజు ప్రసాద్ ల్యాబ్స్లో ఒక కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం కాకుండా అందరికి ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ లేకుండా చేస్తున్నాం. మే 1వ తారీఖున ప్రసాద్ ల్యాబ్స్లో రామ్ సత్యనారాయణ గారు వాళ్ళ ఒక ఆధ్వర్యంలో ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది. అలాగే మే 4th దాసరి నారాయణరావు గారి బర్త్డే రోజున లాల్ బహదూర్ స్టేడియంలో డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు అత్యంత భారీ స్థాయిలో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే మే 5వ తారీఖున మేమందరము దాసరి నారాయణరావు గారి శిష్యవర్గము మేమందరికీ ఆయనకు సన్నిహితులమైన వాళ్ళందరము కలిసి మే 5వ తారీఖున శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటల నుంచి దర్శకరత్న DNR ఫిల్మ్ అవార్డ్స్ అనేటువంటి ఒక అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దాంట్లో దాసరి నారాయణరావు గారు అంటే దశముఖ ప్రజ్ఞాశాలి. ఆయన దశ విధాలుగా తన ప్రతిభా పాఠవాలతో ఇండస్ట్రీలో గొప్ప పేరు ప్రఖ్యాతి సంపాదించారు. కాబట్టి 10 మందికి లెజెండరీ అవార్డ్స్, ఇప్పుడున్నటువంటి 10 మంది వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులకి 10 మందికి లెజెండరీ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇండివిజువల్ అవార్డ్స్, ఆ సినిమాలకు సంబంధించినటువంటి ఇండివిజువల్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా చాలా వినోదాత్మకమైనటువంటి కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యక్తిగతంగా ప్రముఖులందరికీ ఇన్విటేషన్స్ వెళ్తాయి. కానీ అందరూ కూడా ఇది మా కార్యక్రమం ఆల్ ఆర్ వెల్కమ్ అనేటువంటి ఒక రాగలిగినటువంటి ఒక చక్కని కార్యక్రమం. కాబట్టి మేము అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. నా జీవితంలో తొలి షాటు మురళీమోహన్ గారితో దాసరి గారి దర్శకత్వంలోనే యాక్ట్ చేశాను. నేను బాలనటుడిగా ఇదెక్కడ న్యాయం, తర్వాత ముద్దమందారు నుంచి F2 F3 దాకా ఈ రోజు దాకా మీ ప్రయాణం తెలుసు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, ఓ రకంగా చెప్పాలంటే దశముఖ ప్రజ్ఞాశాలి. ఆయన 10 ఫీల్డ్స్లో దశావతారాలు ఉన్నాయి. ఈ 10 ఫీల్డ్లో ఉన్న లెజెండ్స్కి అలాగే చిన్న సినిమాల్లో పెద్దపీట వేసిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వబోతున్నాం. మే 5 శిల్పకళా వేదిక. ఆటలు పాటలు, దాసరి గారి అవార్డులు, రివార్డులు, ప్రముఖుల చేత మాటలు వెరసి ఏక్ షామ్ దాసరికే నామ్. అందరూ తప్పకుండా ఇచ్చేయండి. అందరికీ నమస్కారం. మే 5వ తారీఖున శిల్పకళా వేదికలో 6:30కి దర్శకరత్న దాసరి ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్ చేయబోతున్నాము. విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ ద లెజెండరీస్ ఆఫ్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. వీఆర్ డూయింగ్ ఏ గ్రాండ్ ఫంక్షన్. దిల్ బి కల్చరల్ ప్రోగ్రామ్స్ విల్ బి దేర్, అవార్డ్స్ విల్ బి దేర్. We request all you to attend the function. Thank you very much. Hi, hello. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.